మన వాక్య ధ్యానం 7వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ధ్యానం చేసుకుందాం. ఏడవ కీర్తన మొదటి నుండి చివరి వరకు. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుంచి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడనూ లేకపోగా వారి సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలుగా అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొను. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతిగల దేవా, దుష్టుల చెడుతనం మాన్పు. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడెమును మోయివాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోప్పడు దేవుడు. ఒకడును మల్లిని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలత్కారం వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని, అలాగే దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు పండుకుంటున్న విధానాన్ని, అలాగే నీతిమంతుల్ని దేవుడు ఏ రీతిగా నిలబెడతాడు అనేటటువంటి విధానాన్ని, మరి ఆయనకు తెలియజేసినటువంటి వార్త నిమిత్తము దేవుణ్ణి వేడుకుంటున్న విధానాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏ రీతిగా అంటే చూడమ్మా, బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై, బెన్యామీను వంశస్థుడైనటువంటి కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడినది. అంటే ఇప్పుడు మనకి ఎవరన్నా వర్తమానం తెలియజేస్తారు, వచ్చి వర్తమానం తెలియజేసినప్పుడు అక్కడ మనకు భయాన్ని కలిగించే వర్తమానం అనుకోండి, మనం కంగారు పడతాం. సంతోషకరమైన వర్తమానం అయితే సంతోషిస్తాం, అవునా? అలాగే ఇక్కడ ఒక వర్తమానము దావీదు గారికి తెలియజేయబడి ఉండగా, అందు నిమిత్తమై అంటే శత్రువులు చుట్టుముడుతూ ఉండగా, దగ్గరకు వచ్చేస్తూ ఉండగా, తోడు ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో ఆయన వేడుకుంటున్న విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏమంటున్నాడమ్మా? యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. అంటే ఇక్కడికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు? నిన్ను వెంబడిస్తున్న వారు అనేకులు ఉన్నారు, నీ దగ్గరకు వచ్చేస్తూ ఉన్నారని భయపెట్టినటువంటి విధానం అనుకుందాం. వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఎందుకంటే నన్ను తప్పించు వాడు ఎవడునూ లేకపోగా. ముందు వచనంలో ఏం చెప్తున్నాడు? నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా, ఒకవేళ నేను వారికి చేతికి చిక్కితే వారు ఏం చేస్తారు? సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. అర్థమైందా? అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనిద్దాం. ఆయన పరాక్రమశాలి అయి ఉన్నాడు, అప్పటికే 10,000 మందిని చంపాడు అన్నటువంటి గౌరవాన్ని పొంది ఉన్నాడు. ఆయన గూర్చి అనేకులు గర్వంగా సంత వీధుల్లో మాట్లాడుకుంటున్న విధానాన్ని కలిగి ఉన్నాడు. అందు నిమిత్తమే సౌలు గారికి ఏమొచ్చింది? ఆయన మీద అసూయ కలిగిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన అంటే దావీదు గారు యుద్ధము చేయాలని సిద్ధపడితే దావీదు గారిదే విజయం మరలా అక్కడ. అర్థమైందా? అయినా కూడా దావీదు గారు ఏమంటున్నారు? దేవుణ్ణి
వేడుకుంటూ ఉన్నారు. ఏమని? నీ శరణుజొచ్చి ఉన్నాను, అంటే నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడూ లేకపోగా, ఒకవేళ నేను వారి చేతికి చిక్కితే మరేం చేస్తారు? సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అని అడుగుతున్నాడు. అంతేకాదు, ఇక యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, ఏ కార్యం చేసిన ఎడల? కంటిన్యూషన్లో చెప్తున్నాడు. నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, అంటే ఒకవేళ నేను ఏదైనా పాపము చేసి ఉన్న ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, అంటే నా స్నేహితుడు కానీ నాతో సమాధాన పడినటువంటి వానికి కానీ ఒకవేళ నేనేమైనా కీడు చేసి ఉన్న ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకోనిమ్ము. అంటే ముందేమంటున్నాడు? నన్ను వారికి దొరకనీయకుండా తప్పించమంటున్నాడు. సింహం వలె వారు నన్ను చీల్చివేస్తారని చెప్తూ ఉన్నాడు. అవునా అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ నేనేమైనా పాపము చేసి ఉంటే వారి చేతికి నన్ను దొరికించుము. శత్రువు నన్ను తరిమి పట్టుకోనిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని కదా. అంటే నేను నాతో సమాధాన పడిన వాడిని ఒకవేళ నేనేమైనా కీడు చేసి ఉన్నా, లేదు నేనేమైనా పాపం చేసి ఉన్నా, నా శత్రువు చేతికి నన్ను అప్పచెప్పయ్యా. అంటే ఆయన ఈ మాట చెప్తున్నా అంటే ఆయన పాపం చేశాడన్నా చేయలేదనా? చేసినట్ట చేయనట్టు. ఎందుకంటే ముందుగానే చెప్పాను నన్ను తప్పించు అన్నాడు. అంటూ ఒకవేళ నేను అలా చేశాను నువ్వు అనుకుంటున్నావా? అలాగైతే అలాగే అప్పచెప్పు. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము అరుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. మరలా ముందేమంటున్నాడు? యెహోవా కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహం అరుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై లెమ్ము అని దేవుని వేడుకుంటూ ఉన్నాడు మేల్కొనమని. చివరిగా ఏమంటున్నాడు? న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. ఎందుకు చేయమంటున్నాడు ఇది? న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. ఆ న్యాయ విధిలో ఉన్నటువంటి విధానం ఏంటి? కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహం అణుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. అంటే ఇక్కడ ఈ విషయం అంతా ఏంటంటే, ఒక వర్తమానం వినినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క కంగారు, కలవరపాటు, ఆ టెన్షను, ఆ యొక్క విధానంతో దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం గమనించాలి. మనలో కూడా అయితే ఇక్కడ ఈయన చాలా స్వీట్గా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కానీ మనలో మనం ఎలా అంటాం? అసలు దేవుని వేడుకుంటామా? ఎవరు వస్తారో రాని అని చెప్పి తలుపు తాటున్న కర్రలు, ఇంటి లోపల ఉన్నటువంటి కూరగాయలు కోసే కత్తులు ఇవన్నీ పెట్టుకుంటాం కదా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? పరాక్రమశాలియే, అది గమనించండి. యుద్ధ నైపుణ్యం కలిగిన వాడే, గొల్యాతును చంపిన వాడే. అర్థమైందా? ప్రాణ భయంతో పారిపోవట్లేదు ఆయన. కేవలం దేవుడు ఒక నరునికి ఇచ్చినటువంటి ఆ యొక్క అభిషేకం పొందుకున్న నరుని నేనేమి చేయకూడదని చెప్పేసి దూరంగా వెళ్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? అలా వెళ్తూ కూడా ఆయన ఏమంటున్నాడు? నన్ను అనేకులు తరుముచూ ఉన్నారు, వారందరూ నా మీద పడి సింహం వలె నన్ను చీల్చడానికి సిద్ధపడి ఉన్నారు, నన్ను తప్పించమని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూనే ఏమంటున్నాడు? ఒకవేళ నేను కనుక పాపము చేసి ఉంటే నన్ను వాళ్ళకి అప్పచెప్పేసి. అంటే ఇక్కడ చెప్పకనే చెప్తున్నది, అంతా నీ చిత్తమే, అంతా నీకు ఇష్టమే, నీకు ఏది ఇష్టమైతే అది చేయ నా ఎడల. ఒకవేళ నేను తప్పు చేసి ఉన్నానా, ఇబ్బంది లేదు, వారికి నన్ను అప్పచెప్పేసే. నీ కనుదృష్టి ఎదుట నేను ఏ పాపము చేయకుండా ఉన్నానా, నన్ను రక్షించుము. ఎందుకంటే నీవు న్యాయ విధిని నియమించి ఉన్నావు కనుక. అలాగే చూడమ్మా, జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. ఏం చేస్తున్నాడు? అందరూ సర్వజనాంగం వచ్చి నా చుట్టూ చేరినప్పుడు వారికి పైగా నీవు కూర్చుండి చూడయ్యా అంటున్నాడు. ఆసీనుడు వై చూడు అంటున్నాడు. అంటూనే ఇంకా ఏమంటారు చూడమ్మా, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా
నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. అంటే జనములకు తీర్పు తీర్చువాడా, తీర్పు తీర్చేది నువ్వే కదయ్యా. నా విషయంలో నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నాకు న్యాయము తీర్చుము. అంటే నీ కనుదృష్టి ఎదుట ఒకవేళ నేనేమైనా తప్పు చేసిన వాడినైతే కనుక నీ ఇష్టానుసారంగా నన్ను పరీక్షించుము అని అడుగుతూ ఉన్నారు. అంతేకాదు, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, దుష్టుల చెడుతనమును మార్పుము, నీతి గల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. అంటే ఆయనే నాకు షీల్డ్ అయి ఉన్నాడని అర్థం. అంటే నా కేడుము ఆయనే అయి ఉన్నాడని అర్థం. నా సంరక్షకుడు ఆయనే అయి ఉన్నాడని అర్థం. అంటే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఎవరైతే కూషు అనేటటువంటి అతను అక్కడికి వచ్చి వర్తమానం చెప్తున్నాడో ఆయనకు వినపడేలాగున, అలాగే దేవునికి వినపడేలాగున ఆయన ఈ పాటను పాడుతూ ఉన్నాడు. అర్థమైందా? మనకు కూడా చాలా మంది వచ్చి ఏమైనా విషయాలు చెప్తుంటే మన టెన్షన్ పడుతుంటే వాళ్ళు మన టెన్షన్ పెట్టాలనే వచ్చి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరా? మనం భయపడుతుంటే బాధపడుతూ ఉంటే చూసి సంతోషించాలని చెప్పడానికి వచ్చేవాళ్ళు అనేకులు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విధానంలో వర్తమానం వివరించినటువంటి ఆయన ముందు, అంటే ఆ యొక్క కూషు ముందు దేవుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ, దేవుడు ఏమి చేయగలడో వివరిస్తూ, దేవుడు తన యొక్క కృపను బట్టి ఏ రీతిగా లేవనెత్తాడో తెలియచేస్తూ పాడుతున్నటువంటి కీర్తన ఇది. అర్థమవుతుందా? అందుకనే హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతి గల దేవా. మన పెదవులతో మాట్లాడే మాటలన్నీ కూడా నిజాలేనా? నిజంగానే మాట్లాడుతున్నాం. మన పెదాలతో మాట్లాడే హృదయమందు ఒకటి ఉంటుంది, బాహ్యమందు ఒకటి ఉంటుంది. కానీ దేవుడు హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతి గల దేవుడు. కాబట్టి ఆయన అడుగుతూ ఉన్నాడు, ఏమని అడుగుతున్నాడు ఆయన్ని? దుష్టుల చెడుతనమును మార్పుము. దుష్టుల యొక్క చెడుతనం ఉంటుంది కదా, ఆ చెడుతనమును ఏం చేయమంటున్నాడమ్మా? మాన్పించేయ. అంటే అక్కడ చెప్పగానే చెప్తున్న మాట ఏంటంటే, వారి హృదయమును మార్చు, మారు మనస్సు అనుభవాన్ని వారికి దయచేయి. మారు మనసును దయచేయమని అడుగుతున్నాడు. వారి యొక్క అంటే చెడుతనమును మార్చమంటున్నాడు. అంతేకాదు, నీతి గల వారిని స్థిరపరచుము. నీతి కలిగిన వారు ఉంటారు కదా, వాళ్ళని స్థిరపరచుము, కదలనీయకుము. అంతేకాకుండా యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడే ఉన్నాడు. అంటే నా పక్షాన నా దేవుడు ఉండగా, నన్ను నడిపిస్తుండగా, నా యొక్క అంటే తల మీద ఆసీనుడై ఉండగా, నా చుట్టూ ఆవరించి ఉండగా నాకేంటి భయం, నాకేంటి కంగారు అని ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోప్పడు దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రతిదినము కూడా కోపపడు దేవుడు. కోపం అంటే కోపాన్ని చూపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇది గమనించాలి. మన అతిక్రమాలని, మన యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి సమస్తమును కూడా మన పక్షాన యేసు ప్రభు వారిని వేడుకుంటూ ఉన్నారు. ఎందుకు వేడుకుంటున్నారంటే, ఆయన ప్రతి దినము కూడా మన యొక్క అతిక్రమాలని బట్టి కోప్పడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఒకడును మల్లని ఎడల, అంటే ఒకడును కూడా, అంటే ఏ ఒక్కడైనా సరే దేవుని వైపు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. అందుకే కదా బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు అక్కడ చెప్పారు, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు ఎవరన పెట్టబడి ఉన్నది. ఎందుకని? మంచి ఫలములు ఫలించని ప్రతి తీగను కూడా నరికివేసి అగ్నిలో వేయబడును. ఆయన అంటే ఎలా జరుగుతుంది అక్కడ? ఒకడును కూడా మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచి ఉన్నాడు. ఆ సిద్ధపరిచిన విల్లుకి నీకు మధ్య నిన్ను సంరక్షించుటకు, రక్షించుటకు నిలబడ్డ వారే యేసు ప్రభు వారు. అర్థమవుతుందా? ఎందుకంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు. ఎందుకంటే పుట్టుకతో పాపము కలిగిన వాడైనను పుట్టినప్పుడు అవినీతి పరుడు కాదు నరుడు, అన్యాయస్తుడు కాదు నరుడు, అసత్యవాది కాదు నరుడు.
అర్థమవుతుందా కదా? పుట్టుకతో పాపం ఉంది కాదట్లా, కానీ పుట్టుకతోనే అన్యాయం చేసేవాడుగా ఉన్నాడా? అవినీతి చేసేవాడుగా ఉన్నాడా? లేడు. అందు నిమిత్తము వాని యొక్క పితరుల దోషము వారి మీదకి వచ్చి వాడు పాపిగా ఎంచబడ్డాడు, కానీ వాడు పాపాత్ముడైతే కాదు. కనుక వారి విషయమై వారిని క్షమించమని క్షమను దానముగా కోరిన మొదటి మాట. అర్థమైందమ్మా? ఆ మాట అడుగుతూ ఆయన ఎక్కుపెట్టిన విల్లుకును నాకును మీకును మధ్య యేసయ్య నిలబడి ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి. వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. అంబులు అంటే ఏంటి? అంబులు అంటే ఏంటి తెలుసా? తెలీదా? నిజంగా తెలీదా? అంబుల పద అంటే బాణాలు పెట్టేది, అంబులు అంటే బాణం వచ్చి గుచ్చుకుంటది. విల్లు వేరు. విల్లు అంటే ఏంటిది? అంత కలిపి మనం బాణం అంటూ ఉంటాం సహజంగా. ఓకేనా? తన అంబులను ఆయన ఏం చేస్తున్నాడమ్మా? అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దేవుని మహాకృపను బట్టి మనకు ఈ యొక్క విధానము తీసివేశాడు. ఎందుకంటే ఆ మధ్య నిలబడినటువంటి యేసయ్య మన సంరక్షకుడై, మన రక్షకుడికై ఆయన ఇక్కడ బాణం గుచ్చుకుంటే ఏమైందమ్మా? బాణం గుచ్చుకుంటే ఏమైంది? గాయమైంది కదా. గాయమైనప్పుడు ఏమొస్తుంది? హార్లిక్స్ వస్తుంది, పాలు వస్తాయి, తేనె వస్తుంది, సుగంధ ద్రవ్యాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి కదా. ఏమొస్తుంది బాణం గుచ్చుకుంటే? రక్తమేనా? నీకు దేవుని యొక్క విల్లుకి మధ్య నిలబడ్డటువంటి యేసయ్యకు ఆ బాణం గుచ్చుకున్నప్పుడు ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఎందుకంటే నీకు గుచ్చుకొని రావాల్సిన రక్తం యేసయ్య గుచ్చుకొని కారుతూ ఉండగా అక్కడ పాప పరిహారార్థం జరుగుతుంది. అర్థమైందా? అందుకనే చూడండి, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. మరణం ఏమైంది? వారి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. మరణ సాధనము సిద్ధపరిచి ఉన్నాడు అంటే ప్రాణము తీయుటకు ఏం అవసరమో వాటిని సిద్ధపరిచి ఉన్నాడు. అయితే వాటన్నిటిని పొందుకోవడానికి ఎవరు నిలబడ్డారు? మధ్యలో యేసయ్య నిలబడ్డాడు. యేసయ్య గావించిన శిలువ యాగానికి మారుగా ఈ 40 దినాల ప్రయాణము మనము కల్వరి వైపుగా నడుస్తూ ఉండగా మనమేమో సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా నడుస్తున్నాం. యేసయ్య మాత్రం మోయలేని సిలువని మోస్తూ, కాళ్ళు రాళ్లకు తట్టుకుంటూ, ఆ బాణాలు అంటే ఆ కొరడా దెబ్బలు తింటూ ఆ యొక్క దేహాన్ని ఛిద్రం చేసుకుంటూ ఉన్నాడు. ఎందు నిమిత్తం? ఇక్కడ మనము మల్లని విధానం అంటే మారు మనసు జీవితాన్ని జీవించని విధానం వల్ల. అర్థమైందా? గమనించాలి. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. ఎవరైతే మారటానికి ఒప్పుకోడో వాడు. ఒకడును మల్లని వాడు ఎవరో వాడు. ఏమని? పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భముగా ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటమ్మా ఇక్కడ? పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పాపమును కనటానికి వాడు గర్భము ధరించి ఉన్నాడు. గర్భము ఎలా ధరించి ఉన్నాడు? ఎందు నిమిత్తము? చేటును గర్భముగా ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. చేటు చేయటానికి గర్భాన్ని ధరించాడు. అంటే వచ్చిన మాట చెప్తా, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. చేటుని గర్భముగా ధరించిన వాడే అన్నాడు. చేటుని గర్భంగా అంటే ఒక శిశువుని గర్భముగా ధరించడానికి స్త్రీ సిద్ధపడింది అనుకోండమ్మా. ఆ యొక్క సిద్ధపాటు అనేది కొంత సమయం సంతోషకరమా కాదా? ఆ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి వాడు సంతోషకరమే కదా. అంటే ఇక్కడ వీడు చేటును గర్భముగా ధరించుటకు వాడు ఎలా ఉన్నాడు? సంతోషించేవాడుగా ఉన్నాడు. తప్పు చేయుటకు ఎప్పుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. అంటే వాడి యొక్క సంతోషము, వాడి యొక్క ఆనందము, వాడి యొక్క సమస్తము కూడా దేని మీద ఉన్నాయి?
మన మన పెద్దలు అంటూ ఉంటారు, కొత్తగా పెళ్ళైనటువంటి వారిని ఎప్పుడు ఒకటే యావా అంటుంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వీనికి చేటుని గర్భముగా ధరించుటకు వారికి ఎప్పుడు కూడా అదే యావగా ఉన్నాడు. ఎందుకంటే వాడు అబద్ధమును కనుటకు సిద్ధపడుతున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి మనం. ఎందుకంటే వాడు ఈ విధానం అంతా చేస్తున్నదంతా కూడా వాడేదో స్వలాభం కోసం, నేనేదో ఇంకా ఆర్థికంగా బలపడతాను, లేకపోతే అంగబలంతో నేను పైకి ఎదిగిపోతాను అనుకుంటున్నాడేమో. కానీ వాడు గుంట త్రవ్వి దానిని లోతుగా చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ గుంటను ఏం చేస్తున్నాడు? లోతుగా త్రవ్వుతున్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. మరి అంతే కదమ్మా. చేటు చేయాలని చెప్పి చేటు విషయం సంతోషిస్తూ ఉంటే ఆ చేటు నీ మీదకి రాదా? వస్తా రాదా? ఏది విత్తావో అదే వస్తావు కదా. విత్తిన విత్తనానికి పంట కోయక తప్పదుగా. తప్పిపోద్దా? నువ్వు పంట కోయమంటే కుదురుద్దా? కుదరదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ యొక్క మనసును మార్చుకొని వారు ఉన్నారో వారు దేవుని యొక్క ఖడ్గమునకు సిద్ధపడిన వారుగా ఉంటారు. అయితే మనసు మార్చుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవునికి మధ్య యేసయ్య నిలబడి ఉండగా, వాడు గడిచిన దినముల్లో చేటుని గర్భముగా ధరించిన వాడైనను అబద్ధమును కనిన వాడై ఉన్నా కూడా ఆ యొక్క విధానంలో యేసు ప్రభు వారు తన రక్తాన్ని చిందించి ఆ పాప పరిహారార్థమంతా కూడా గావించి ఉండగా వాడు త్రవ్విన గుంట అంతా కూడా ఏమైపోయిందమ్మా? పూడిపోవు. అర్థమైందా? గుంట పూడిపోతే ఎవరన్నా గుంటలో పడతారా? అదే గుంటగా ఉంటే పడిపోతారా? పడిపోతారు. కాబట్టి అందుకే అంటారు కదా, ఎవరు తీసిన గోతిలో వారే పడతారు. అవునా? సో అలా పడిపోతారు అనమాట. కాబట్టి వాడు తలంచిన చేటు ఏది? వాడు ఏ చేటు కోసం అయితే గర్భము ధరించాడో వాడు తలంచిన చేటు మరలా వాని నెత్తి మీదకే వచ్చును. ఏదైతే కీడు చేయాలని యోచించారో అది వాడి మీదకే, వాడి తల మీదకే వస్తుంది. ఈ విషయంలో నేను ఒక సాక్ష్యం పంచుకున్నాను. చెప్పాను, గుర్తుందా? నేను ఒకరికి హాని చేయాలనుకున్నా, అని బాధించాలనుకున్నా, ముందు అవన్నీ కూడా నేనే అనుభవించా. అవునా కదా? సో అలాగే వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వారి నడినెత్తి మీదనే పడు. ఎవరు తీసుకున్న గుంటలో వారే పడతారు. అర్థమైందా? కాబట్టి అలాగు అంటే ఇక్కడ ఆ బెన్యామీను వంశస్థుడైనటువంటి కూషుకు చెప్తున్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ పాడుతున్నాడు. వస్తే రాని, నేను నీతిమంతుడై ఉన్న ఎడలా, నేను దేవుని కనుదృష్టి ఎదుట నేను నిందారహితంగా ఉన్న ఎడలా, న్యాయాన్ని అనుసరించి నడుచుకునే వాడిని ఎడలా, వాడై ఉన్న ఎడలా, అప్పుడు ఏమవుతుందమ్మా? వారు తీసిన గుంటలో వారే పడిపోతారు. ఎందుకంటే దేవుడు న్యాయమును అనుసరించి నడుచుకుంటాడు. దేవుడు న్యాయ విధిని గావిస్తాడు దేవుడు. కాబట్టి నేను భయపడను అని చెప్పేసి వాని ఎదుట దేవుని సముఖమందు ఆయన పాడుతున్న పాట అది. చివరిగా ఏమంటాడమ్మా? యెహోవా న్యాయము విధించు వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుని గొప్పతనాన్ని చెప్తున్నాడు. మొదటైతే భయపడ్డ విధానాన్ని చూపించాడు, భయపడిన విధానాన్ని కనబరిచాడు, రక్షించమని వేడుకున్నాడు. అయితే ఒకవేళ నాలో పాపం ఉంటే పట్టించమని అడుగుతున్నాడు, అనగదొక్కమని అడుగుతున్నాడు, నా యొక్క అతిశయాస్పదమును మంటిపాలు చేయమంటున్నాడు. అంటే అతిశయాస్పదం అంటే ఏంటో తెలుసా అర్థం? గర్వం. నా గర్వం ఏంటి? నా దేవుడు. దావీదు గారి గర్వం ఏంటి? నా దేవుడు అనే గర్వం. నాకున్న గర్వాన్ని మట్టిపాలు చేయడానికైనా సిద్ధమైనయ్యా నేను. ఎప్పుడు? నేనే పాపమైనా చేసిన ఎడలా. క్వశ్చన్ మార్క్ అక్కడ. అర్థమైందా? కాబట్టి మనం కూడా అంత గొప్పవారుగా ఉండాలమ్మా, అంత డేర్గా దేవుని సముఖమందు మనము దేవుని అడిగేవారుగా ఉండాలి. అయ్యా, నాలో పాపం ఉంటే, నాలో తప్పు ఉంటే నన్ను శిక్షించు, ఒకవేళ నాలో అవి లేవా, వస్తున్న ఉపద్రవాన్ని నా నుండి తప్పించు, అంతా నీ చిత్తమే. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ యొక్క విధానాన్ని గమనించి ఆ రీతిగా మనం ఉంటూ దేవునిలో ఎదిగి ఫలించి ఆయన నామాన్ని కీర్తించేవారుగాను సన్నుతించేవారుగాను మనం ఉండాలని, ఆ రీతిగా ఉండుటకై అనుదినము దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని అందరినీ కూడా నడిపించును గాక. ఆమెన్.
ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించుగాక.